అందరికీ నమస్కారం. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సరే, ఆయన ఒక్కడే కాదు, చాలామంది మాట్లాడారు అనుకోండి. సరే, మిగతా వాళ్ళ మాటలంటే ఆల్రెడీ తులసి చంద్ గురించి మనం ఒక వీడియో కూడా చేసాం. ఏం మాట్లాడింది, అసలు వాస్తవం ఏంటనేది ఒక వీడియో చేసాం. దాంతోపాటు మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. సో అవి కూడా వాస్తవానికి ఆయన్ని విమర్శించే స్థాయి మంద కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం మనకు లేకపోవచ్చు. కానీ నిన్న ఆయన మాట్లాడింది ఏంటనేది మీ ముందే పెడతాను. అది తప్ప ఒప్ప, ఆయన మాట్లాడి ఉండొచ్చా ఉండకూడదా అనేది మీరే ఆలోచన చేయండి. ముందుగా నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూపిస్తాను. మొదటగా ఒక వీడియో చూపిస్తా, వినండి ఒకసారి. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. We will die, but we will not give up our right to free speech అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కును వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా, ఆయన ఏమన్నాడంటే, మీరు ఏదైనా చెయ్యండి, మేము మాట్లాడుతూనే ఉంటాం, మా మాట్లాడే హక్కుని మాత్రం మేము వదులుకోము అన్నారు. అసలు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మాట్లాడొద్దు అని ఎవరు చెప్పారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మాట్లాడొద్దని ఇదిగో ఈ వ్యక్తులు మాట్లాడొద్దు అన్నారు. మీరు నోరు మూసుకుని ఉండండి, మీరు మాట్లాడొద్దు అని ఎవరు అన్నారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొంచెం చెబితే బాగుంటుంది. సోషల్ మీడియా యుగం. మీరు ఒక మాట మాట్లాడితే అది తప్పు అయితే విమర్శలు వస్తాయి. సరే, ఒప్పైనా నచ్చకపోతే విమర్శలు వస్తాయి, అది వేరే విషయం. సోషల్ మీడియా నాకు విమర్శలు వస్తాయి. అసలు నిన్న మీరు ఎందుకు మీటింగ్ పెట్టారు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఎవరు మాట్లాడొద్దన్నారు? ఎవరు ఆయన స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ని ఎవరు కూనీ చేశారు? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కదా. నిన్న ప్రెస్ మీట్లో కూడా మీరు మాట్లాడారు కదా, ఎవరు మాట్లాడొద్దన్నారు? అక్కడ మాట్లాడొద్దని ఎవరు అనలా, మాట్లాడినది చూసుకుని మాట్లాడమన్నారు. అది తప్పు కాదు. మీరు పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడని, అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి లోన్ అయ్యాలని పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్కి హితబోధ చేశాడని, లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ లాగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండు, టీడీపీ షార్ట్ టర్మ్ ఫ్రెండు, నీకెందుకు ఇబ్బంది, నీకు కూడా జగన్మోహన్ రెడ్డితో ఎప్పటికైనా ఉపయోగమే తప్ప నష్టం ఉండదు అని క్లాసు పీకాడని చెప్పి ఒక మాట మాట్లాడాడు. అదేమి చిన్న విమర్శ కాదు. ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్రెడిబిలిటీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. మరి ఆ వ్యాఖ్యల్లో ఇప్పుడు మీరు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అడుగుతారు, మీరు ఏ సోర్స్? మీరు ఏమన్నారు? నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సోర్స్ ద్వారా నేను మాట్లాడానని చెప్పారు. బయట పెట్టండి ఆ సోర్స్ ఏంటో. ఇదిగో ఈ సోర్స్ ద్వారా నేను మాట్లాడాను, పలానా వ్యక్తి నాకు చెప్పాడు, లేదా మీ పార్టీలోనే పలానా వ్యక్తి నాకు ఉప్పందించాడు. చెప్పండి, ఎవరది? చెప్పగలరా? మరి ఏ సోర్స్ ఉందని చెప్పి మీరు అంత ఆరోపణ చేశారు? పైగా బేషరతుగా శషభిషాలు లేకుండా నేను వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మీరే మాట్లాడారు కదా మీరు. సో వెనక్కి తీసుకుంటున్నామన్నారు. తర్వాత ఇదే నాగేశ్వరరావు గారు ఇంకో మాట మాట్లాడారనండి. ఆన్లైన్ లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో. ఆన్లైన్ లో అని చెప్తున్నా కదా, ఆన్లైన్ లో అది నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేస్తున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది, ఏమీ మాట్లాడకూడదు. ఇది ముగిసిన అధ్యాయం అని. ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏ పర్పస్? విన్నారు కదా, ఒక విలేకరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఏ సోర్స్ ఆధారంగా మాట్లాడారు అని అడిగితే ఆయన సోర్సు చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? ఇది ముగిసిన అధ్యాయనం, నేను ఆల్రెడీ నా వ్యాఖ్యలను తీసుకున్నా, జనసేన పార్టీ ఆహ్వానించింది, తన క్యాడర్కు విజ్ఞప్తి చేసింది ఈ ఇష్యూ మీద మాట్లాడొద్దని. ఇది ముగిసిన అధ్యాయనం, ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరువుడు ఎందుకని చెప్పి మాట్లాడారు. మరి ముగిసిన అధ్యాయనం మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాలా, ముగిసిన అధ్యాయనం మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? మీరు మీతో సంబంధం లేకుండా వాళ్ళు పెట్టుకుని ఉంటే సరే, మీ మీద అభిమానంతో వాళ్ళందరూ మాట్లాడారేమోలే, సరే దానికి ఈయనకి సంబంధం ఏంటని కుట్టిపడేద్దు. కానీ మీరు అదే ప్రెస్ మీట్లో కూర్చుని ఏం మాట్లాడారు? మళ్ళీ అదే ప్రెస్ మీట్లో కూర్చుని ఏం మాట్లాడారు? మీరు ఈ ప్రెస్ మీట్కు ముందేమో నేను డీజీపీని రక్షణ అడిగానని చెప్పినప్పుడు ఏమన్నారు? మీరు నా మాటల్ని నేను వెనక్కి తీసుకున్నాను, జనసేన పార్టీ కూడా అగ్రీ చేసింది,
కాబట్టి ముగిసిన అధ్యయనం అన్న మీరు మళ్ళీ మీరు ఏదైనా చేయండి నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు నన్ను అరెస్టు చేసుకున్నా కానీ నేను మాట్లాడే హక్కును వదులుకోనని చెప్పి ఎందుకు ఇన్ని నాలుగుల ధోరణి? అసలు ముగిసిన అధ్యయనం అని చెప్పిన మీరు ముగిసిన అధ్యయనం మీద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు చెప్పింది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి మీరు హుందాగా వ్యవహరించి రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించాలి అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసా? పవన్ కళ్యాణ్ అమ్మ ఆ ఇష్యూ ముగిసిపోయింది, జనసేన పార్టీ ఇంకా దాన్ని వదిలేసింది, సో మీరు ఇలా ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి మళ్ళీ దాన్ని రచ్చ చేయొద్దు, దయచేసి దీన్ని ఎక్కడితో వదిలేయండి, అది ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీకోసం ప్రెస్ మీట్ పెట్టిన సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు ఉండాలి కదా మీరు. ఎందుకు చెప్పలేదు? ఇక్కడ ప్రెస్ మీట్ అడిగిన ప్రెస్లో మీరు సోర్స్ ఏంటని అడిగితే ముగిసిన అధ్యయనం అన్న మీరు అక్కడికి వెళ్ళిపోయి నేను మాట్లాడతాను, ఎస్ మాట్లాడండి, ఎవడొద్దన్నాడు? ఎవరొద్దన్నారు? మాట్లాడండి, కానీ మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండాలి. నేను సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి నేను ఏదైనా అనేస్తాను, చెల్లదు. ఇది సోషల్ మీడియా యుగం, ఇది సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఇక్కడ ఎవడి అభిప్రాయాలు ఆడుకుంటే ఎస్ వ్యక్తం చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. మీరు కూడా అన్నారు కదా నాకు బెదిరింపులు వస్తున్నాయని నేను డీజీపీని రక్షణ అడిగానని, మరి మీరు దాన్ని అలాగా వాళ్ళ స్వాతంత్రం, వాళ్ళ వాక్ స్వాతంత్రం అని చెప్పి మీరు ఎందుకు వదిలేయలేదు దాన్ని? సోషల్ మీడియాలో మీ మీద విమర్శలు వస్తే అది వాక్ స్వాతంత్రం అని ఎందుకు వదిలేయలేదంటే అది మీకు బాధ కలిగించింది కాబట్టి వదిలేయలా. ఓకే రైట్, నేను దాన్ని అగ్రి. మీ మీద ఒక మాట తూలుంటారు, లేదా పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి కొంత ఆవేశంగా మాట్లాడుంటారు, మీకు బాధ కలిగి ఉంటుంది. మరి మీరు అన్న మాటలకి పవన్ కళ్యాణ్కి బాధ కలగదా? జన సైనికులకు బాధ కలగదా? జనసేన పార్టీకి బాధ కలగదా? కలుగుతుంది కదా. మరి అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? అంటే మీ వరకు వస్తే ఒక న్యాయం, ఎదుటి వ్యక్తులకు ఒక న్యాయం అవుద్దా? అంటే వీళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, వాళ్ళు తిరిగి ఏదైనా అంటే విక్టిమ్ కార్డు చూపించవచ్చు. అదేనా మీ సిద్ధాంతం? అదేనా మీ ఇన్నేళ్ల జర్నలిజం? మీరు ముగిసిన అధ్యయనం మీద ప్రెస్ మీట్లో ఎందుకు పాల్గొన్నారు? మీరు ఇందాక ప్రెస్కి చెప్పిన మాట ఆ సోకాల్డ్ జర్నలిస్టులకు ఎందుకు చెప్పాలి కదా. పైగా ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది, ఏంటో తెలుసా? అసలు ఆంధ్ర నుంచి ఎవరు పోలీసులు అనే వ్యక్తులు కేసులు నమోదైన మాట వాస్తవం. దానికి పార్టీలకి సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మీరు పెట్టండి రా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ కేసులు అని అయితే చెప్పడు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే అది లీగల్, కేసు అనేది లీగల్. మీకు దమ్ము ధైర్యం ఉంటే లీగల్గా ఎదుర్కోవాలి. నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదో చెప్పారు కదా పదాలు, నేనేమంటానంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యారు, ఎస్ మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, తప్పులేదు. వాళ్ళు కేసులు పెట్టారు, మీరు వివరణ ఇవ్వండి, కోర్టుకి వెళ్ళండి, అంతే తప్ప మళ్ళీ ఒక మీటింగ్లో ఏమంటాడు ఆయన, నేను కోర్టుకు కూడా వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్కి కూడా వెళ్ళలేదు కదా, నా జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నాయి, జైలు అనుభవం ఒకటే లేదు అంటే మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ మీద సింపతి పెరగాలని కోరుకుంటున్నారా? కాదు కదా. వాళ్ళు జనసేన కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కేసు పెట్టారు అంటే అది తప్పు పట్టడానికి లేదు, అదేమి తప్పు పట్టే అంశం కాదు. ఒకవేళ ఎప్పుడు తప్పు పట్టాలో తెలుసా? మీరు మాట్లాడిన దానికి పోలీసులకు ఆధారాలు ఇచ్చి వాళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అని మీరు కోర్టులో నిరూపించగలిగితే అప్పుడు మనం వాళ్ళ తప్పు పడదాం. మీరు ఒక తప్పుడు కేసు పెట్టారా ఒక పెద్ద మనిషి మీద, పాపం ఆయన 100% ఆధారంతో మాట్లాడాడు అని మనం తప్పు పట్టవచ్చు. అరే వీళ్ళు కేసులు పెట్టారంట, ఈయన ప్రెస్ మీట్ పెట్టాడంట, వాళ్ళు లీగల్గా వెళ్ళారు, నువ్వెలా వెళ్ళావు? సోకాళ్ళు జర్నలిస్టుని పక్కన పెట్టుకుని బెదిరిస్తారా? ఆడెవడో పేరు గుర్తు రావట్లేదు, ఏందో ఎన్టీఆర్ ఘాట్ని లేపేస్తాడంట, అక్కడ ఎన్టీఆర్ ఘాట్నే తరిమేస్తాడంట. మరి నువ్వు ఖండించాలి కదా పెద్ద మనిషిగా, నువ్వు పెద్ద మనిషిగా పృథ్వీ ఆడి పేరు ఆడంట, మీరు ఇలాగే చేస్తే ఇక్కడ ఎన్టీఆర్ ఘాటును కూడా లేపి తరిమేస్తామని చెప్పి ఏదో మాట్లాడాడు. మరి ఒక పెద్ద మనిషిగా నువ్వు అక్కడ ఉన్నప్పుడు కాదు ఆ మాటలు తప్పయ్యా, ఎన్టీఆర్ ఘాట్ ఏంటి, ఎన్టీ రామారావు ఎందుకు వచ్చాడు ఇందులోకి? ఆయన 2 తెలుగు రాష్ట్రాలకు ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రుల్లో ఆయనకు మించిన వాడు ఇప్పటి వరకు రాలేదు, అలాంటి వ్యక్తి ఘాటు జోలు నీకెందుకు? అది తప్పు, 2 ప్రాంతాల మధ్య విద్వేషంగా మారద్దు, అది పార్టీల మధ్య విద్వేషంగా మారద్ది అని చెప్పి నువ్వు ఎందుకు ఖండించలేదే ప్రొఫెసర్ నాగేశ్వర్? నేను అడుగుతున్నా, ఖండించాలి కదా. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్కి నిన్న రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ ఆంధ్ర అనే పదాలకి నిన్న ఏమైనా సంబంధం ఉందా? ప్రాంతాల మధ్య నిజంగానే తెలంగాణ ఆంధ్ర అనే భేషజాలం ఉంది, ఎందుకు లేదు అని మీరంటే మరి ఆంధ్ర రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావే? ఆంధ్ర రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడటం మానే. లేదు నేను జర్నలిస్ట్ని, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నేను దేశంలో ఏ రాష్ట్రం గురించి అయినా మాట్లాడతావు, ఎవరి గురించి అయినా మాట్లాడతావంటే ఎస్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, అదే స్వేచ్ఛ వాళ్ళకి కూడా ఉంటుందని నువ్వు తెలుసుకో.
నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడి పక్క రాష్ట్రంలో వ్యక్తి గురించి మాట్లాడి ఆ వ్యక్తి నుంచి రియాక్షన్ రావద్దంటే ఎలా పాసిబుల్ అది? నువ్వు మాట్లాడినప్పుడేమో తెలంగాణ ఆంధ్ర అనే తేడా లేదా, వాళ్ళు రియాక్ట్ అయితే మాత్రం తెలంగాణ ఆంధ్ర తేడా వచ్చేసిందా? ఎక్కడ జర్నలిజం ఇది? ఇది కాదు కదా జర్నలిజం అంటే. ఈయనే చెప్పాడు చూడండి. మళ్ళీ దీన్ని సోషల్ మీడియాలో ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు జర్నలిస్టులు ఉన్నారో, ఈయనతో పాటు కూర్చున్న వాళ్ళు ఉన్నారో, మరి ఆ బుద్ధి ఆయన వాళ్ళకి చెప్పాలి. ఆయన మాట్లాడాడు ఒకసారి అండి. అరెస్ట్ ఇంతవరకు అయితే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలా మంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్ తో కూడా ఉన్నట్టున్నారు. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు, రారని నేను చెప్పను, ఇప్పటి వరకు రాలేదు. హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు, మా ఇంటికి రాలే. అయితే అక్కడ తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్కి వస్తే వాళ్ళ ఫోటోలు వేసి మనం మీడియాలో ఆంధ్ర పోలీస్ వచ్చిందని రాశారు. వినపడింది కదా. మన మీడియాలో అంటే దీన్ని ఈయన సగ ఎంత చిన్నగా చెప్పాడంటే, అంటే ఇది డ్యామేజ్ అయింది, నాగేశ్వరుని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి చాలా చిన్నగా చెప్పాడు. వాస్తవానికి అది స్ట్రాంగ్, ఆయన గట్టిగా చెప్పాలా. అసలు వీళ్ళు ఎంత హడావిడి చేసిందే నాగేశ్వరిని అరెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారని, ఆయన ఏదో కాపాడాలని కదా మీరు చేసింది. మరి అది నువ్వు సోకాళ్ళు జర్నలిస్టులకు గట్టిగా చెప్పాలి కదా. ఒరే బాబు, ఆంధ్ర నుంచి ఎవరు నాకు రాలేదు, ఒక నోటీస్ రాలేదు, ఒక పోలీసు రాలేదు, అలాంటిది ఏమీ నాకు రాలేదు, మీరు ఇలాంటి వార్తలు వెయ్యొద్దు అని చెప్పి నువ్వు సోకాళ్ళు జర్నలిస్ట్కి ఎందుకు చెప్పలా? ఆయన అన్నాడు కదా, మన వాళ్ళందరూ కూడా టీవీల్లో వచ్చిన వాటికి మిస్లీడ్ అయ్యి మాట్లాడినట్టున్నారని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే మీరు మిస్లీడ్ అయ్యి మాట్లాడటం కూడా వీళ్ళ తప్పే, ఆంధ్ర ప్రజల తప్పే, లేదా అక్కడ రాజకీయ నాయకుల తప్పే. అవి ఎంత బురద జిమ్మారు. ప్రొఫెసర్ నాగేశ్వరని అరెస్ట్ చేయడానికి వచ్చేసారు పోలీసులు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి ముందు పోలీసులు మోహరింపు, ఆంధ్ర పెత్తనం, లేకపోతే ఇంకోటి ఏమేమి తంపనేళ్ళు పెట్టి రాశారా. అప్పుడు ఏమైపోయింది? నువ్వు ఫోన్ చేసి వాళ్ళందరికీ ఏమయ్యా తమ్మనేలు ది, ముందు ఆ వీడియో ది, నా ఇంటికి ఎవడు రాలేదని నువ్వు ఎందుకు చెప్పాలి కదా. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత సాగు కౌరు సల్లగా చెప్పినట్టు సాయంత్రం తాతీగా ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఈయన, మా ఇంటికి ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, వస్తారేమో నాకు తెలియదు అని ఇప్పుడు చెప్తున్నాడు ఈయన. వయసులో పెద్దవారు, అనుభవం ఉందనే కాదని నేను అన్నాను. మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉండుండొచ్చు, బట్ నాకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతానంటే చెల్లుద్దా అది మీకే తెలియాలా. ఎందుకంటే మీరు మాట్లాడితేనేమో స్వేచ్ఛ, దాని మీద ఎదుటి వ్యక్తి రియాక్ట్ అయితేనేమో కక్ష. అది ఎలా సాధ్యం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? నాకు అర్థం కాల. ముగిసిపోయిన అధ్యయనం అని మీడియాకి చెప్పిన మీరు మళ్ళీ అదే మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఏమనుకోవాలి దాన్ని? ముగిసిన అధ్యయనం అన్న మీరే మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? దాన్ని తెరిచింది ఎవరు? మళ్ళీ తెరవడం ఎందుకు? మూసేసిన దాన్ని తెరవడం ఎందుకన్నా మీరు ఎందుకు తెరిచారు దాన్ని? అంటే ఎవరి మధ్య విద్వేషాలు పెట్టాలని ఈ ప్లాను? నాకు అర్థం కాలా. ఎవరి మధ్య విద్వేషాలు పెట్టాలని? ఓకే, మీకు తెలియకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తే మీరు చెప్పాలి పెద్దరికంతో, ఒరే బాబు దీన్ని మీరు రచ్చ చేయొద్దు, ఆల్రెడీ ఇది ముగిసిపోయిన అధ్యయనం, ఇది ఎక్కడితో వదిలేయటం మంచిది, మీరు మాట్లాడితే ఇంకో 10 మంది మాట్లాడతారు. ఏదో నాకు తెలియక పొరపాటు, వాస్తవానికి విషయం ఏంటో తెలుసా, ఈయన క్షమాపణ చెప్పలా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలా, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను అన్నాడు తప్ప నేను క్షమాపణ చెబుతున్నానా పొరపాటు జరిగిందని మాత్రం చెప్పలా. అహం అడ్డొచ్చిందా? వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పుడు ఎందుకు చెప్పకూడదు? లేదు, నీకు నిజంగానే అంత అహం అడ్డొస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకూడదు. ఎస్, నేను నా మాట మీద నిలబడుతున్నానని చెప్పి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలా? క్షమాపణ ఎందుకు చెప్పలా? పోనీ ఆ మాట మీద నిలబడుతున్నానని ఎందుకు చెప్పలా? వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానంట, అంతేగాని క్షమాపణ చెప్పలా. క్షమాపణ చెప్పడానికి మరి ఏ మొహం అడ్డొచ్చిందో నాకు అర్థం కాల. తప్పేముంది, నీకు తెలియక పొరపాటు జరిగింది అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ మానవులు అంటే పొరపాట్లు జరుగుతుంది కాదని నేను అన్ను. మీరు ఆ రోజే నాకు తెలియక మాట్లాడాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగు, నేను నిర్ధారించుకోకుండా మాట్లాడటం నా తప్పే అని ఒక మాట అని ఉంటే అసలు ఇష్యూయేలే అనలేదు కదా. ఎందుకు క్షమాపణ చెప్పలా ప్రొఫెసర్ నాగేశ్వర్? నేను అంటున్నా తప్పు జరిగింది, బేషరతుగా వెనక తీసుకున్నాను అన్నప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పొచ్చు కదా. ఇది ఈయన మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మళ్ళీ దీన్ని ఆంధ్ర తెలంగాణ, నిజంగా ఆంధ్ర తెలంగాణ అనే భేదాలు తీసుకొచ్చేవాడు ఆ పక్కన కూర్చున్నాడు పృథ్వీ లాంటి వాడు అంటున్నాడు మీరు ఆంధ్ర పెత్తనం ఇక్కడ చేస్తే కుదరదని చెప్పి ఏదో మాట్లాడాడు. మరి ఆంధ్ర పెత్తనం ఇక్కడ చేస్తే కుదరదు అన్నప్పుడు మీరు ఆంధ్రాలోకి వచ్చి పెత్తనం చేయొద్దు. మీ రాష్ట్రంలో ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మీది మీరు కడుక్కోండి. పక్కనోడు జోలికి వస్తే ఊరుకోడు. అంటే మీరు మాట్లాడేటప్పుడు రాష్ట్రాలు లేవా? ఎదుటి వ్యక్తి రివర్స్ అయితే మాత్రం రాష్ట్రాలు గుర్తొచ్చినాయా? ఎవరిని నమ్మించడానికి ఇవన్నీ?
కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయన పెద్దవారు, ఆయన మీద గౌరవం ఉంది. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈయనే రకరకాలు మాట్లాడాడు. ముగిసిన అధ్యయనమైన ఆయనే అన్నాడు, ప్రెస్ మీట్ ఆయనే పెట్టాడు. ఆయన అరెస్టు చేశారు అని వార్తలు వస్తే ఖండించకుండా వదిలేసింది ఆయనే. చివరికి నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి మళ్ళీ హెచ్చరికల్లాగా మాట్లాడింది ఆయనే. ఈ ధోరణులన్నీ ఆయనయే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని ఆ రోజు విమర్శలు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు స్పందించాడని మీరు అడగవచ్చు. స్పందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ని అమిత్ షా విమర్శించాడు అని వార్త వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడకపోతే అది నిజమని నమ్ముతారు జనం. వాస్తవాన్ని బాహ్య ప్రపంచం ముందు పవన్ కళ్యాణ్ ఉంచాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే పార్టీ ఆయనది, మాట పడింది ఆయన. అది లక్షల మంది కార్యకర్తల మీద కావచ్చు, కోట్ల మంది ఆంధ్ర ప్రజల మీద కావచ్చు ప్రభావం చూపే అంశం, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అంశం అది. కాబట్టి ఆయన మాట్లాడాడు. ఆయన ఎక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరే ఎత్తలేదు, ఎక్కడ కించపరచలేదు, చాలా గౌరవంగా మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళానని ఆయనే చెప్పాడు. నాకు ఆయన అంటే గౌరవం ఉందని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఆయన పొరపాటుని మాట్లాడుంటాడులే అని చెప్పింది కూడా ఆయనే. మరి ఇవన్నీ ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడా నీ పేరే ఎత్తలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి పేరే ఎత్తలేదు ఎక్కడ. ఆయన రచ్చ చేయాలనే ఉద్దేశం ఆయనకే ఉండుంటే అది వేరేగా ఉండేది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ఏదైనా చేయాలంటే చేయగలడు. కానీ ఎక్కడా చేయలా. పోనీలే ఆయన ఒక మాట చెప్పాడు, దానికి వివరణ ఇచ్చాడు, అంతే, బస్ అయిపోయింది అక్కడితో. అది నువ్వు కూడా అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు తెలంగాణలో 10 మందితో ప్రెస్ మీట్ పెడితే ఈరోజు 1,00,000 మంది మాట్లాడుతున్నారు మాలాంటి వాళ్ళు వచ్చి. ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. అయిపోయింది మీ టైం. ఇది సోషల్ మీడియా యుగం. ఇది తప్పు చేస్తే ఎవడైనా నిలదీస్తాడు. కాబట్టి ఇక నుంచి అయినా ప్రొఫెసర్ నాగేశ్వర ఇన్ని నాలుకల ధోరణి లేకుండా ఏదో ఒక మాట మీద నిలబడి శాంటిటీ ఉన్నటువంటి మాటలు మాట్లాడితే యాక్సెప్ట్, తప్పుని తప్పు అని చెప్పండి, ఒప్పుని ఒప్పు అని చెప్పండి. అలా అందులో ప్రొఫెసర్ నాగేశ్వర ఎన్నో విమర్శలు చేశాడు, ఎంతోమంది మీద మాట్లాడాడు. బట్ ఎప్పుడు ఈ స్థాయిలో రియాక్షన్ రాలా. బట్ ఫస్ట్ టైం ఎందుకు వచ్చిందంటే ఆయన మాట్లాడిన మాటలు లాంటివి. కాబట్టి మీ వాక్ స్వాతంత్రాన్ని ఎవరు చంపలేదు, మిమ్మల్ని మాట్లాడొద్దని ఎవరు చంపలా. మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి మాటలు మాట్లాడండి, తప్పు లేదు. క్వశ్చన్ చేయండి, నిలదీయండి, తప్పు లేదు. తప్పు అని చెప్పండి, ఎవరు తప్పు అనరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖలో ఏదైనా జరిగింది, మీరు నిలదీయండి, పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో ఇది జరుగుతుంది, లేదా మీ రాష్ట్రంలో ఇది బాగాలేదు, చెప్పండి, సరిదిద్దుకుంటారు. అది తప్పు కాదు. బట్ మనం చేసిన ఆరోపణలు ఉన్నాయి చూసారా, అవి తప్పు. కాబట్టి ఇక నుంచైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడేటప్పుడు ఇన్ని నాలుకల ధోరణి లేకుండా శాంటిటీ ఉన్న మాటలు మాట్లాడితే మంచిదని మా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.